హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ క్లాస్లో హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసము మోడల్ పేపర్స్ అయితే చూస్తున్నాం కదా డైలీ. సో అదే సిరీస్లో భాగంగా ఈరోజు మోడల్ పేపర్ 14 అయితే చూడబోతున్నాము. దాంట్లో ముందుగా ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. హరప్పా ప్రజలు పండించినటువంటి పంటల్లో ఏవి ఉండేవి? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. హరప్పా ప్రజలు పండించిన పంటల్లో ఏవి ఉండేవి అంటే వారు ఏ పంటలు పండించేవారు? ఆన్సర్ ఆప్షన్ 3. ఆవాలు, బార్లీ, గోధుమ ఈ పంటలను వారు ఎక్కువగా పండించేవారు. నెక్స్ట్ క్వశ్చన్. మొదటి తమిళ సంఘం సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1. అగస్త్య. మొదటి తమిళ సంఘం సమావేశాన్ని అగస్త్య ఏర్పాటు చేశారు. నెక్స్ట్. అశోకుని ఏ శాసనంలో ఆంధ్రుల ప్రస్తుతి కనిపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1. 13వ శాసనంలో కనిపిస్తుంది. నెక్స్ట్. 1934లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ నడిపిన తెలుగు పత్రిక పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3. నవశక్తి. నెక్స్ట్. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో ఉన్న కోరింగ సంరక్షణ కేంద్రము ఏ జంతు సంరక్షణ కొరకు ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4. మొసళ్లను రక్షించడానికి గాను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్. 1921లో కాశీ హిందూ విశ్వవిద్యాలయం వారు డాక్టర్ ఆఫ్ లెటర్స్ బిరుదును ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1. అని బెసెంట్కి ప్రదానం చేశారు. నెక్స్ట్. పూనా ఒప్పందం యొక్క లక్ష్యము ఏంటి? ఇంపార్టెంట్ అండి. పూనా ఒప్పందం గురించి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయినా అడగవచ్చు కాబట్టి డీటెయిల్గా దీన్ని ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. పూనా ఒప్పందం యొక్క లక్ష్యము అట్టడుగు వర్గాలను ప్రాతినిధ్యం వహించడం అనేది ఈ యొక్క పూనా ఒప్పందం యొక్క లక్ష్యము. నెక్స్ట్. బాబా రామచంద్ర ఏ ప్రాంతంలో రైతులను సంఘటితం చేశాడు? ఆన్సర్ ఆప్షన్ 2. అవధ్ ప్రాంతంలోని రైతులను సంఘటితం చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని స్తుతిస్తూ దాదాపు 32,000 కీర్తనలు కూర్చిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3. తాళ్ళపాక అన్నమాచార్యులు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉపవేదాలలో సంగీతం గురించి పేర్కొనేటువంటి ఉపవేదము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1. గాంధర్వ వేదము. నెక్స్ట్. హర్సీ కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3. చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. నెక్స్ట్. చెన్నై ఓడరేవును ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ 1. 1859వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏకగవాక్ష విధానంలో ఎన్ని రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు ఇస్తారు? ఆన్సర్
21 రోజుల్లో అనుమతులు ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఏకగవాక్ష విధానంలో. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతము ఎన్ని జాతీయ రహదారులు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 2, 52 జాతీయ రహదారులు ఉన్నాయి. నెక్స్ట్, వ్యవసాయోత్పత్తులను పెంచడానికి భారత ప్రభుత్వము వ్యవసాయ అభివృద్ధి బోర్డు ఎప్పుడు ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 3, 1963లో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, పర్యావరణాన్ని కలుషితం చేసి ఆమ్ల వర్షానికి కారణమయ్యేవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1, నైట్రస్ ఆక్సైడ్ మరియు సల్ఫర్ డయాక్సైడ్. నెక్స్ట్, పర్యావరణ వ్యవస్థ అను పదానికి ఈ క్రింది వాటిలో సరి అయినది ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, తాము నివసించే పరిసరాలతో కూడుకున్న జీవుల యొక్క సమూహము. నెక్స్ట్, పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా గ్రంథాన్ని రచించింది ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, నోట్ చేసుకోండి. ఆన్సర్ ఆప్షన్ 3, దాదాబాయ్ నౌరోజీ. పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని రచించింది దాదాబాయ్ నౌరోజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, ప్రకాశం పంతులు. నెక్స్ట్, వ్యవసాయ వస్తువులను ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మడానికి వ్యవసాయదారునికి ఒక సంస్థకు మధ్య జరిగే వ్యవస్థీకృత ఏర్పాటును ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2, ఒప్పంద వ్యవసాయము అంటారు. నెక్స్ట్, జాతీయ నమూనా సర్వే 68 రౌండ్ ప్రకారము భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో సాధారణ స్థితి ఆధారంగా పురుషుల నిరుద్యోగిత రేటు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3, 2.1. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరి అయిన వాక్యం కానిది ఏది? అంటే తప్పుగా ఉన్నటువంటి వాక్యము ఏది అని క్వశ్చన్ ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చినవన్నీ ఒకసారి చదివేద్దాం. అప్రోప్రియేషన్ బిల్లును సవరణ చేయరాదు కానీ ఆర్థిక బిల్లును సవరించవచ్చు. నెక్స్ట్, ఆర్థిక బిల్లును సవరించలేరు కానీ అప్రోప్రియేషన్ బిల్లును సవరించవచ్చు. నెక్స్ట్, అప్రోప్రియేషన్ బిల్లు మరియు ఆర్థిక బిల్లు రెండు ఒకే పద్ధతిలో నిర్వహించబడతాయి. నెక్స్ట్, అప్రోప్రియేషన్ బిల్లు మరియు ఆర్థిక బిల్లులు రెండు వేరువేరు పద్ధతులలో నిర్వహిస్తారు. అండ్ నెక్స్ట్, అప్రోప్రియేషన్ బిల్లును రాజ్యసభ తిరస్కరించలేదు కానీ ఆర్థిక బిల్లును తిరస్కరించగలదు. సో మొత్తం ఇక్కడ ఈ 5 వాక్యాలు అయితే ఇచ్చారు. వీటిలో తప్పుగా ఇచ్చిన వాక్యము ఏది అని అడగడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, బి, డి మరియు ఈ. బి, డి, ఈ 3 వాక్యాలు తప్పుగా ఇచ్చారు. మిగతావి ఏ అండ్ సి అనేవి మనకి కరెక్ట్గా ఉన్నవి. సో ఒకసారి కరెక్ట్గా ఉన్న వాక్యాలు చూద్దాము. అప్రోప్రియేషన్ బిల్లు మరియు ఆర్థిక బిల్లు రెండు ఒకే పద్ధతితో నిర్వహించబడతాయి అనేది సరి అయింది. అండ్ నెక్స్ట్, అప్రోప్రియేషన్ బిల్లును సవరణ చేయరాదు కానీ ఆర్థిక బిల్లును సవరించవచ్చు అనేది సరైన వాక్యాలు రెండు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో అత్యంత లోతైన ఓడరేవు ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, గంగవరం ఓడరేవు. నెక్స్ట్, ప్రణాళికా సంఘంను ఆర్థిక క్యాబినెట్గా పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, అశోక్ చందా. నెక్స్ట్, మొదటి లోక్పాల్ బిల్లును ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ 2, 1967లో. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వము 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 25 రాష్ట్రాలలోని గ్రామీణ సంస్థలకు 8,923.8 కోట్ల రూపాయల గ్రాంట్ల నిధులను విడుదల చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్కు ఎన్ని కోట్లను కేటాయించారు? ఆన్సర్ ఆప్షన్ 1, 387.8 కోట్లను కేటాయించడము జరిగింది. నెక్స్ట్,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్ పరిమితిని ఎన్ని యూనిట్లకు పెంచింది? ఆన్సర్ ఆప్షన్ 4, 200 యూనిట్ల వరకు పెంచింది. నెక్స్ట్ వన్, సబ్బు బుడగ విభిన్న రంగులను ప్రదర్శించడము, నీటిపై తేలుతున్న నూనె పొరలు విభిన్న రంగులను ప్రదర్శించడం అనేది డాష్. ఆన్సర్ ఆప్షన్ 2, అనువర్తనము. సబ్బు బుడగ ఎప్పుడైనా గమనించారో లేదో, అది మనం కరెక్ట్గా గమనిస్తే కనుక దానిలో వివిధ రంగులు, అంటే ఒకే రంగు కాదు అది, సో చాలా రంగులు అనేవి మనకి కనపడడం జరుగుతుంది. అలాగే నీటిపై తేలుతున్నటువంటి నూనె ఏదైతే ఉంటుందో దానిపైన కూడా గమనిస్తే మీరు విభిన్న రంగులు అయితే ప్రదర్శించడం అయితే జరుగుతుంది. సో దానిని అనువర్తనం అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, లోహాలను తుప్పు పట్టకుండా నివారించే పద్ధతి ఈ క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1, గ్యాల్వనైజింగ్ అని పిలుస్తారు. ఆ యొక్క లోహాలను తుప్పు పట్టకుండా ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేసే పద్ధతిని గ్యాల్వనైజింగ్ ప్రక్రియ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టెక్నాలజీ అభివృద్ధి మరియు వివిధ ఆయుధ వ్యవస్థలకు సహకారం అందించడము మరియు స్వదేశీ పరిష్కారాలను కనుగొనడం కోసము దిగువ పేర్కొన్న ఐఏఎఫ్తో ఒక ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ ఆప్షన్ 4, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్. నెక్స్ట్ వన్, భారతదేశము అమ్ముల పొదిలోని మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ఏది? IRBM ఇంటిగ్రేటెడ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అని కూడా పిలుస్తారు దీన్ని. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, అగ్ని. భారతదేశము అమ్ముల పొదిలోని మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్నిగా పిలుస్తారు. నెక్స్ట్, 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక లోకమాన్య తిలక్ జాతీయ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 4, సుధామూర్తి ఎంపికయ్యారు. నెక్స్ట్, ప్రస్తుత అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, క్రిస్టాలినా జార్జివా. ప్రస్తుత అంతర్జాతీయ ద్రవ్యనిధి డైరెక్టర్ జనరల్ క్రిస్టాలినా జార్జివా. నెక్స్ట్, UNHRC ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2, జెనీవా, స్విట్జర్లాండ్. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకవేళ ఈ క్వశ్చన్కి సంబంధించి అప్డేట్ అయి ఉంటే కనుక నేను పీడిఎఫ్లో అప్డేట్ చేయడం జరుగుతుంది, గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జగనన్న అమ్మఒడి పథకానికి కూటమి ప్రభుత్వం సూచించినటువంటి నూతన పేరు? ఆన్సర్ ఆప్షన్ 4, తల్లికి వందనం. జగనన్న అమ్మఒడి పథకానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, బీజేపీ అండ్ అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క కూటమి ప్రభుత్వం ఉంది కదా, దానిని ఆ యొక్క అమ్మఒడి పథకానికి నూతనంగా సూచించినటువంటి పేరే తల్లికి వందనం అనేటువంటి పేరు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, జస్టిస్ మహేశ్వరి. నెక్స్ట్, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్గా ఆంటోనియో గుటెర్రస్ వ్యవహరిస్తున్నారు. అయితే గుటెర్రస్ ఏ దేశస్థుడు? ఆన్సర్ ఆప్షన్ 1, పోర్చుగల్ దేశస్థుడు. నెక్స్ట్, దులీప్ ట్రోఫీలో విజేతగా నిలిచిన జట్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, వెస్ట్ జోన్ జట్టు. దులీప్ ట్రోఫీలో విజేతగా నిలిచింది వెస్ట్ జోన్ జట్టు. నెక్స్ట్, 2024 సంవత్సరానికి గాను వైద్య రంగంలో నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ 4, విక్టర్ ఆంబ్రోస్ గ్యారీ రౌకున్, అమెరికాకు చెందినటువంటి వ్యక్తి విక్టర్ ఆంబ్రోస్ గ్యారీ రౌకున్. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25 సంవత్సరానికి గాను రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన జట్టు ఏ రాష్ట్రం?
ఆన్సర్ ఆప్షన్ 2 విదర్భ రాష్ట్రానికి చెందినటువంటి జట్టు 2024-25 సంవత్సరానికి గాను రంజీ ట్రోఫీ విజేతగా నిలిచింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి మోడల్ పేపర్. ఈ క్లాస్ కనుక మీకు నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏమైనా క్వశ్చన్స్ అప్డేట్ చేసేది ఉంటే నేను పీడిఎఫ్లో అప్డేట్ చేస్తాను, లేదా కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరుగుతుంది, గమనించాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.